హలో ఎవ్రీవన్, నేను మన పైథాన్ సిరీస్లో రేపు చూసుకోబోయేది మాడ్యూల్స్ టాపిక్ అన్నమాట. అసలు మాడ్యూల్ అంటే ఏంటి? ఓకే, స్టార్ట్ చేద్దాం. మాడ్యూల్స్ అంటే ఏంటి? అసలు నీడ్ ఆఫ్ మాడ్యూల్స్ ఏంటి? మాడ్యూల్స్ ఎందుకు కావాలో చూసుకుందాం. వెన్ యర్ కోడ్ గ్రోన్ బిగ్ అంటే ఓకే, ఫస్ట్ కంప్లీట్గా చదువుదాం. వెన్ యర్ కోడ్ గ్రోన్ బిగ్, ఇట్స్ బెటర్ టు స్ప్లిట్ ఇంటూ ఎ స్మాలర్ పార్ట్స్ మాడ్యూల్స్. అంటే ఒక కోడ్ అనేది ఇప్పుడు సపోజ్ మన కోడ్ అనేది పెద్దగా ఉందనుకోండి, మనం చెక్ చేయాలనుకున్నా, ఏమైనా కరెక్షన్ చేయాలనుకున్నా, ఏమైనా అప్డేట్ చేయాలన్నా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎన్నో ఎర్రర్స్ వస్తాయి. అట్లా కాకుండా మన అది ఆ కోడ్ని డిఫరెంట్ పార్ట్స్గా స్ప్లిట్ చేసి, అంటే స్మాలర్ పార్ట్స్గా స్ప్లిట్ చేయటాన్ని మాడ్యూల్స్ అంటాం. ఓకేనా? సో మాడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ స్ప్లిట్స్ ద code, big code into smaller parts is known as modules. Okay na? Module helps to reuse code and organize the program and make them easy to understand and maintain. Modules వల్ల మనకి ఏం యూజ్ ఉంటుందంటే కోడ్ని మళ్ళీ రీయూజ్ చేయటం వల్ల కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయొచ్చు అండ్ మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవటానికి అండ్ మెయింటెనెన్స్ చేసుకోవటానికి మన మాడ్యూల్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటిది? థింక్ ఆఫ్ మాడ్యూల్స్ యాజ్ టూల్ బాక్స్ ఫిల్డ్ విత్ యూస్ఫుల్ టూల్స్. సపోజ్ మనం యాజ్ ఎ మాడ్యూల్ అనేది ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక టూల్ బాక్స్ అనుకోండి. ఆ టూల్ బాక్స్ లో నథింగ్ బట్ వీ హ్యావ్ విచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్. ఆ టూల్స్ అనేది ఫంక్షన్స్ అనుకుందాం, క్లాసెస్ అనుకుందాం, వేరియబుల్స్ అనుకుందాం, డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటేనే టూల్ బాక్స్ అని అంటాం. సో మన మాడ్యూల్ ని టూల్ బాక్స్ గా కంపేర్ చేయొచ్చు అని థర్డ్ పాయింట్ అనమాట. అసలుకు వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇన్ పైథాన్? అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి? ఏ మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ కంటైనింగ్ పైథాన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్. ఏ మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ అనమాట. ఒక ఫైల్ లాంటి మాడ్యూల్ అనేది ఫైల్ రూపంలో ఉంటుంది అండ్ ఆ ఫైల్లో ఏముంటుంది? పైథాన్ డెఫినేషన్స్ అండ్ ఫంక్షన్స్ అన్ని స్టోర్ అవుతూ ఉంటాయి. సపోజ్ మన కొన్ని ఇన్బిల్ట్ గా ఉంటాయి. గమనించండి, కొన్ని ఫంక్షన్స్ నేమ్స్ కానీ ఇప్పుడు ఇంట్ ఉంటుంది. ఇంట్ అనేది ఇన్బిల్ట్ గా ఉంది. కొన్ని ఇప్పుడు డైరెక్ట్ గా రాయంగానే అవి హైలైట్ అవుతాయి, లేకపోతే మనకి ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది ట్యాబ్ అనగానే. సో అదంతా ఎలా వస్తుంది? ఆల్రెడీ పైథాన్ మాడ్యూల్లో ఇవన్నీ మనం డిఫైన్ చేసాం, ఫంక్షన్స్ ని క్రియేట్ చేసాం. సో మాడ్యూల్లో ఫైల్లో మనం ఇవన్నీ స్టోర్ చేసాం అనమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? ఎ ఫైల్ నేమ్ math.py. ఓకేనా? అండ్ student.py విత్ సమ్ ఫంక్షన్ ఇన్ ఇట్. ఇది ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఈ ఫైల్ ఎలా స్టోర్ చేయొచ్చు అంటే math.py అంటే మ్యాథ్ ఆపరేషన్స్ అని, student.py అంటే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అని, student.py py అని తెలిసింది పైథాన్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. పైథాన్ కమ్స్ విత్ built in modules and user defined modules. బేసికల్ గా టూ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటి? built in modules and user defined modules. built in modules అంటే ఆల్రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి, పైథాన్ లోనే ఇన్బిల్ట్ గా ఉన్నాయి, built in modules అంటాం. అట్లా కాకుండా యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే మనం క్రియేట్ చేసేది, అంటే యూజర్స్ ని క్రియేట్ చేసేది, మనకి ఇష్టమైన నేమ్ ని పెట్టుకునేది యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని అంటాం. ఓకేనా? టైప్స్ చూసుకున్నాం. ఫస్ట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ అంటే ఏంటి? ఆల్రెడీ అవైలబుల్ ఇన్ పైథాన్ లో ఆల్రెడీగా అవైలబుల్ ఉన్న దాన్ని మనం డిఫైన్ చేసుకుంటే దాన్ని బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అని అంటాం. ఏంటిది? మ్యాథ్, ర్యాండమ్, ఓఎస్, డేట్ టైమ్ ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, మనం జస్ట్ కాల్ చేసుకుంటాం అంతే. యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటే క్రియేటెడ్ బై ద యూజర్స్, అంటే మనం క్రియేట్ చేసిన దాన్ని యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటాం. అంటే సపోజ్ myutil.py, student.py అండ్ class.py అట్లా example.py అని అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో దాన్ని యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటాం. ఓకేనా? మీకు అర్థమైంది కదా? సో దీని ఒక నీడ్ ఏంటి అండ్ అసలు అది అంటే ఏంటి, మాడ్యూల్ అంటే దాని టైప్స్ ఏంటో చూసాం, 3 పాయింట్స్. నెక్స్ట్ ఏంటి? హౌ టు ఇంపోర్ట్ మాడ్యూల్ ఇన్ పైథాన్ లో మాడ్యూల్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇంపోర్ట్ మాడ్యూల్ అండర్స్కోర్ నేమ్ అంటే ఇంపోర్ట్ మ్యాథ్ అనగానే మ్యాథ్ ఆపరేషన్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్టు అనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఏమన్నాను? ఇంపోర్ట్ చూడండి, ఇక్కడ హైలైట్ బ్లూ కలర్ లైట్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఇంపోర్ట్. ఈ బ్లూ కలర్ హైలైట్ గా అయ్యాన్ని ఇన్బిల్ట్ గా ఉన్నాయి పైథాన్ లో. ఇంపోర్ట్ మ్యాథ్ అనగానే
సో ప్రింట్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 4 16 కదా. సో ఓకే, మీరు 81 అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఆ విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఇంపోర్ట్ మనం మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇంపోర్ట్ అనే నేమ్ ఇచ్చి మనం ఏదైనా మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఐటమ్ అంటే మాడ్యూల్ నేమ్ ఇచ్చి దాంట్లో స్పెసిఫిక్ ఐటమ్ని ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మాడ్యూల్ ఇంపోర్ట్ అనమాట. సో చూసుకుందాం ఈ ఎగ్జాంపుల్లో. ఫ్రమ్ చూడండి ఇక్కడ సేమ్ కాకపోతే డిఫరెంట్ స్ట్రక్చర్. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్స్ స్క్వేర్ రూట్. నేను ఇప్పుడు ఏమంటున్నాను, మ్యాథ్ లో నుంచి స్క్వేర్ రూట్ కి ఇంపోర్ట్ చేయి. ఇక్కడ దీని ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమంటున్నా, ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఐటమ్. సో మాడ్యూల్ నేమ్ నుంచి స్పెసిఫిక్ ఐటమ్ కి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఎలాగ ఇంపోర్ట్ చేస్తున్నాను, ఇంపోర్ట్ అని ఇచ్చి ఫ్రమ్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది 5. ఓకేనా. సో ఇక్కడ ఉన్న డేటాని ఈ స్క్వేర్ రూట్ లోకి వెళ్ళి డేటాని స్క్వేర్ రూట్ లో స్టోర్ అయింది. మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ రూట్ ని ప్రింట్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది వచ్చేది కదా. సో ఇది సెకండ్ పాయింట్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఏంటి, థర్డ్ది ఇంపోర్ట్ మాడ్యూల్ అండర్ స్కోర్ నేమ్ యాజ్ ఎలీసా. ఇది చూసుకున్నాం. థర్డ్ టైప్ అన్నమాట. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్. సో ఇది ఏం చేసుకున్నాం, మనం మాడ్యూల్ నేమ్ ని ఎలిస్ గా స్టోర్ చేసుకుంటున్నాం. ఎలిస్ అంటే వాల్యూ అని ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2 power 3 ఎంత 8. ఓకేనా. సో మనం ఇంపోర్ట్ మ్యాథ్ లో ఉన్న వాల్యూ ఆపరేషన్ ని ఎం లో డేటా స్టోర్ అయ్యి ఆ ఎం ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. సో దిస్ ఇస్ థర్డ్ టైప్. అండ్ హౌ టు క్రియేట్ యువర్ ఓన్ మాడ్యూల్. ఇప్పుడు దాకా యూజర్ డిఫైన్డ్ ఇప్పుడు దాకా మనం ఏంటి, ఇన్బిల్ట్ మాడ్యూల్స్ చూసుకున్నాం. ఇంపోర్ట్ మాడ్యూల్స్ ని ఇన్బిల్ట్ మాడ్యూల్స్ గా చూసుకున్నాం. సారీ. నెక్స్ట్ ఏంటి, యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే మనం క్రియేట్ చేసుకునేది మన ఓన్ నేమ్ తో. ఎలా చూసుకున్నాం, ఫస్ట్ ఏం చేద్దాం, క్రియేట్ ఏ పైథాన్ ఫైల్ ఎగ్జాంపుల్ మై మాడ్యూల్ డాట్ పీవై. మనం ఫస్ట్ క్రియేట్ చేయాలంటే మన ఓన్ మాడ్యూల్ మనం డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్ తో ఈ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, డిఫైన్ గ్రీట్ ఆఫ్ నేమ్, ప్రింట్ హలో ఆఫ్ నేమ్, హలో కామన్ నేమ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇది ఆన్లైన్ కంపైలర్ వర్క్ అవ్వకపోవచ్చు. సో ఈ అవుట్ ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, సో ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ అనదర్ ఫైల్. సో ఇక్కడ జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఓకే సో ఇక్కడ ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ మనం ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేయాలి, అందుకే ఏం అవుట్పుట్ అనేది డిస్ప్లే కావద్దు అనమాట. సో మనం క్రియేట్ అండ్ ఆ ఫంక్షన్ లో మనం ఏదైనా వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. మీరు ఏ వాల్యూ అని ఇవ్వచ్చు, ఎవరి నేమ్ అని ఇవ్వచ్చు అనమాట. సో అవుట్పుట్ ఇలా ప్రింట్ అవుతుంది. అండ్ అదే విధంగా స్టెప్ 2 అనమాట. సో ఇది అనదర్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే. ఓకేనా. సో ఇది ఇంకో ఎగ్జాంపుల్. అడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ మాడ్యూల్స్ అండ్ రీయూజబిలిటీ. ఫస్ట్ పాయింట్ ఏంటి, రీయూజబిలిటీ. మనం మాడ్యూల్స్ ని యూజ్ చేయటం వల్ల కోడ్ అనేది రీయూజబిలిటీగా కుదిరిద్ది. అండ్ రైట్ వన్స్ యూజ్ మెనీ టైమ్స్. ఓకేనా, కాన్సెప్ట్ అది. ఒక్కసారి రాస్తే అదే కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ గా యూజ్ చేయొచ్చు, దాన్ని రీయూజబిలిటీ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఈజీ టు మేనేజ్ అండ్ మెయింటైన్ కోడ్. సో కోడ్ ని ఈజీగా మేనేజ్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి మనం మాడ్యూల్స్ ని యూజ్ చేస్తాం. అండ్ అవాయిడ్ రెసిడెన్సీ. ఓకేనా. సో రెసిడెన్సీని అవాయిడ్ చేయడానికి అంటే కాంప్లెక్స్ గా ఉండటానికి అవాయిడ్ చేయడానికి మనం మాడ్యూల్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే స్ప్లిట్ అయిపోయింది కోడ్ ని, పెద్ద కోడ్ ని బిగ్ కోడ్ ని మనం స్మాల్ కోడ్ గా స్ప్లిట్ చేస్తే మనకు అర్థమైంది కదా. సో అది థర్డ్. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజ్ ఎ కాంప్లెక్స్ కోడ్ ఇంటూ స్మాలర్ ఫైల్స్. సో కాంప్లెక్స్ కోడ్ ని స్మాలర్ ఫైల్స్ గా ఆర్గనైజ్ చేయడానికి. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎనేబుల్స్ ద టీమ్ కొలాబరేషన్ ని ఎనేబుల్ చేయడానికి మాడ్యూల్స్ ని యూజ్ చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్, మాడ్యూల్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివైడ్ అండ్ రూల్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. మేక్ యువర్ కోడ్ స్మార్ట్, clean and reusable
యూజింగ్ మాడ్యూల్స్. అంటే మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఉన్న పెద్ద కోడ్ ని డివైడ్ చేయటం, మళ్ళీ రూల్ ఇచ్చి క్రియేట్ చేయటం అనమాట. పైథాన్ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఇది. అండ్ దీని వల్ల ఏంటి, కోడ్ అనేది స్మార్ట్ గా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది, అండ్ మళ్ళీ రీజబిలిటీగా మనకి వర్క్ అయ్యింది మాడ్యూల్స్ ని యూజ్ చేయటం వల్ల. మీకు అర్థమైంది కదా? సో మాడ్యూల్స్ ఎందుకు వాడతాం చూసుకున్నాం, అండ్ అసలు వాట్ ఆర్ ద మాడ్యూల్స్, అండ్ దాంట్లో టైప్ ఏంటి, అండ్ మన దాదాపుగా ఎగ్జాంపుల్ కొన్ని చూసుకున్నాం, అడ్వాంటేజెస్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్. మీకు అర్థమైంది కదా? హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.